గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ ప్లేస్ టు సెలబ్రేట్ మహాశివరాత్రి అంటే గూగుల్ సైలెంట్ కోటప్పకొండ వెళ్ళిపోమని చెప్పింది. అండ్ మీకు తెలీదు, ఆంధ్రలోనే కాదు మన 2 తెలుగు రాష్ట్రాలు అండ్ సౌత్ ఇండియా మొత్తంలో కంపేర్ చేసుకున్నా కానీ కోటప్పకొండలో జరిగినట్టు శివరాత్రి ఇంకెక్కడా జరగదు. అండ్ ఈ కోటప్పకొండ గాలిలో కానీ అందరి నోట్లో కానీ నానే ఒకే ఒక శబ్దం, అదే అండ్ ఈ ట్రిప్కి మన బడ్జెట్ ఎంతంటే జస్ట్ 500. ఒక 500 కొట్టండి, అంటే ఈ 500 వేరులే. కానీ నేను కోటప్పకొండ వెళ్ళాలంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. పుట్టినప్పటి నుంచి శివరాత్రిని మా ఊరు కొండ మీద నా శివతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఊరు దాటిపోతున్నాను శివరాత్రికి, బాధగా ఉంది. అండ్ కోటప్పకొండ అంత కాకపోయినా కానీ మా ఊర్లో కూడా బాగానే సెలబ్రేట్ చేస్తారు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. బయలుదేరే ముందు మా అమ్మ పండగ పూట చేసిన వేడి వేడి పాయసం, అందులోకి ముద్దపప్పు, కమ్మటి నెయ్యి తినకుండా ఎలా వెళ్తాను? దిస్ ఇస్ సో గుడ్ మ్యాన్. కోటప్పకొండ వెళ్దామని కోటప్పకొండకు వెళ్ళి NH16 ఎక్కితే ఆ దారి మొత్తం చిన్న చిన్న ప్రభల దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రభల దాకా మొత్తం కోటప్పకొండ హడావుడంతా ఈ హైవే మీదే ఉంది. జాతర కదా, గుడి దగ్గరికి వెళ్ళింది నా హడావుడు స్టార్ట్ అయిందిలే అనుకున్నాను. బట్ గుడికి ఇంకా 10 కిలోమీటర్ల దూరంగా ఉన్నప్పుడు హడావుడు అంతా స్టార్ట్ అయిపోయింది. హడావుడు కాదు, దిస్ ఇస్ టెరబుల్ ట్రాఫిక్. అక్కడ దూరంగా కొండ కనిపిస్తుంది చూసారా, అదే కోటప్పకొండ. కానీ ఇక్కడ ఎందుకు ఆగాను అనుకుంటున్నారా? వెహికల్ పార్క్ చేయడానికి. ఇక్కడ పార్క్ చేసి దగ్గర 3 కిలోమీటర్లు వెళ్ళాలి ఆ కొండ దగ్గరికి. అండ్ ఈ కోటప్పకొండకి చాలా మంచి హిస్టరీ ఉంది. ఆ హిస్టరీని నా నోటితో చెప్పే బదులు చాగంటి కోటేశ్వర గారి నోటితో వింటే బాగుంటుంది అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో కోటప్పకొండ చరిత్ర లింక్ పెడతాను. పాసిబుల్ అయితే వీడియో పాజ్ చేసి చూడండి, లేదంటే వీడియో అయిపోయిన తర్వాత చూడండి. ఇక్కడ దాకా రావడానికి చాలా కష్టపడ్డాం. మా ఇంటి దగ్గర నుంచి కోటప్పకొండ, అంటే గుంటూరు దగ్గర నుంచి కోటప్పకొండ దగ్గర రావడానికి మాకు 1.5 అవర్ పడితే, ఇక్కడ ఒక హైవే దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి, అంటే ఇంకా టెంపుల్ దగ్గర కూడా రావాలి, ఇంకా టెంపుల్ చాలా దూరం ఉంది. ఇక్కడికి రావడానికి మా దగ్గర ఇంకో 1.5 అవర్ పెట్టింది. పార్క్ చేసాం ఇక్కడ, వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసాం. అండ్ పార్కింగ్ టికెట్ ఈజ్ 100 రూపీస్. డ్యామ్ 100 రూపీస్ పార్కింగ్కి. మల్టీప్లెక్స్లో 20 రూపాయల టికెట్ తీసుకొని రోజంతా పెట్టుకుంటారు. ఇక్కడ 100 రూపాయలు. డిమాండ్ అండ్ సప్లై. ఇంక ఇక్కడ నుంచి 2 వీలర్స్ వెళ్తాం, 4 వీలర్స్ వెళ్తాం, చాలా కష్టం అనమాట. వెళ్ళడానికి, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పార్కింగ్ చూసుకోవాలి. అక్కడ పార్కింగ్ ఉందో లేదో తెలియదు. సో నేను అందుకని ముందే పార్క్ చేస్తాను. వెహికల్ పార్క్ చేసిన తర్వాత దగ్గర 3 కిలోమీటర్లు నడిచి వచ్చిన తర్వాత ఈ కళాఖండం కనిపించింది. యాక్చువల్గా ఇక్కడ శివుడి విగ్రహం డెకరేషన్ కోసం పెట్టారు. బట్ అక్కడ శివుడి విగ్రహం ఉంది కాబట్టి పూజ చేస్తున్నారంటే భక్తితో చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ ఏంటిది? ఆ వాటర్లో ఒకళ్ళు చేతులు కడుక్కుంటుంటే, ఒకళ్ళు కాళ్ళు కడుక్కుంటున్నారు, ఒకళ్ళు తల మీద జల్లుకుంటున్నారు. నా కళ్ళ ముందు ముసలమ్మ అయితే తీర్థంలో నోట్లో కూడా పోసుకుంది. ఈ పాటికి ఆమె కైలాసానికి వెళ్ళిపోయి ఉంటుంది. బట్ ఇలాంటి మూర్ఖులను చూసినప్పుడు నాకు ఒక లైన్ గుర్తొచ్చింది. God gave humans a brain. Ignoring it in the name of religion is the real sin. ఇంగ్లీష్ యాక్సెంట్ చెప్పాను, అడ్జస్ట్ అయిపోయినాయండి. ఇక్కడ మీకు పిల్లలు కట్టిన చిన్న ప్రభల దగ్గర నుంచి ఒక ఊరు మొత్తం కలిసిన ఆకాశాన్ని అంటే అంత పెద్ద ప్రభలు చాలా అంటే చాలా కనిపిస్తే. అని మీకు తెలిసే ఉంటుంది, ఒక గుడి ఖాళీగా ఉన్నప్పుడు కన్నా కూడా ఇలా భక్తులతో ఉన్నప్పుడే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈరోజు చాలా అందంగా ఉంది. రంగురంగుల బట్టలు వేసుకున్న మనుషులతో, అమాయకంగా ఉండే చిన్నపిల్లల చూపులతో, ఇలా శివనామ స్మరణతో. ఇప్పుడైతే మనం గుడి గోపురాన్ని దండం పెట్టుకొని మెట్ల మార్గంలో నా ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టబోతున్నాను. కొండ మెట్ల మార్గం మొత్తం జనాలతో రష్గా ఉన్నా కానీ ఎక్కేటప్పుడు ఎలాగోలా ఎక్కేసాం. బట్ కిందకి దిగేటప్పుడే చాలా పెద్ద స్టాంపేడ్ అని చెప్పాను, కానీ ఒక మాదిరిగా ఒక స్టాంపేడ్ జరిగింది. అందులో ఒక అమ్మాయి స్పృహ కూడా తప్పింది. ముందు వచ్చింది, అది కూడా జస్ట్ వెయిట్ అండ్ వాచ్. గుడి దగ్గరకు వచ్చేసామేమో అనుకుంటా. స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన వెంటనే శ్రీ ఆనందవల్లి ఆలయం అని కనిపించింది. ఈ గుడి వచ్చేసరికి స్వామివారి భక్తురాలంట. సో ఇక్కడే గుడి కట్టి పూజలు చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వింత ఆచారం కనిపించింది. గోడలకి రూపాయి బిళ్ళలు అతికిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఎందుకు అని అడిగితే నాకు తెలియదు, అందరు పెడుతున్నారు కాబట్టి పెట్టానని చెప్తున్నారు. నాకు తెలీదు, మీరు ఎందుకు పెట్టారు? ఎందుకు పెడతాను తెలీదా మీకు? ఇక్కడ ఎందుకు పెడతారు? అందరు పెడుతున్నారా? నేను అనుకుంటే జరిగింది. ఇక్కడ రూపాయలు ఎత్తుకుంటే పెట్టు. ఇక్కడ పెట్టండి.
ఇక్కడ మేబీ దీని వెనకాల ఏమన్నా రిలీజియస్ బిలీఫ్ ఏమైనా ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఫాలో అయ్యే 99% అంతా బ్లైండ్గానే ఫాలో అవుతున్నారు. ఇక్కడ రూపాయి బిళ్ళ ఒక్కొక్కరు ఎందుకు అతికిస్తున్నారో తెలీదు, కానీ ప్రతి ఒక్కరు అతికిస్తున్నారు. ఇప్పుడు మనం చూసిన మెయిన్ టెంపుల్ కాదు, ఆ స్వామి భక్తురాల టెంపుల్లోనే అంత జనం ఉన్నారు. మన దగ్గర ఎటువంటి దర్శన టికెట్ లేవు కాబట్టి ఉచిత దర్శనంకి వెళ్ళాలి. అండ్ ఉచిత దర్శనంలో చూస్తే క్యూ దగ్గర 1/2 కిలోమీటర్ ఉంది. సో అది చూసిన తర్వాత కొంచెం సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ మంచిగా వినాయకుడు బొమ్మ కనిపించారు, బుజ్జి వినాయకుడు కాదు, పెద్ద వినాయకుడు, చాలా పెద్ద వినాయకుడు. అండ్ ఆయన కాళ్ళ దగ్గర చాలా మంది ప్రేమ జంటల పేర్లు చూడండి. దేవుడి ప్లేస్లో కూడా వదలలేదు ప్రేమ జంటల పేర్లు. నేనే కనుక నిజమైన పతివ్రతుడిని అయితే ఈ పేర్లు రాసిన ఎవరు పెళ్ళిళ్ళు అవ్వకూడదు. ఇదే నా శాపం. ఎంత ఇది? 30 రూపాయలు. ఇది తగ్గించేది లేదా? 2 తీసుకుంటాం. 20 40 ఇవ్వండి. 2 యాక్చువల్ అయితే ఇది ఒక వేరంట, ఇది సప్పగా ఉండాలి, కానీ నేను 5 రోజులు వెళ్ళడం వల్ల టేస్టీగా ఉంది. అండ్ చాలాసేపు కొండంతా తిరిగిన తర్వాత కూడా నాకు క్యూలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ క్యూ ఇంకా పెద్దదైంది. సో నో ఐ డోంట్ నో వాట్ టు డూ. ఇంత దూరం ఇంత కష్టపడి ఇంత ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత దేవుడి దర్శనం చేసుకోకుండా పోవాల్సి వచ్చిద్దేమో అని దిగాలు కూర్చొని ఉన్నాను. 30 మినిట్స్ కాదు, 1 అవర్ కాదు, ఆల్మోస్ట్ 2 అవర్స్ దాకా ఖాళీ కూర్చొని ఉన్నాను ఆ క్రౌడ్ని చూసి భయపడి. క్రౌడ్ ఫుల్ క్రౌడ్. ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారంటే ఒక గుప్పిడి ఇసుకు తీసుకుని ఇలా జనాల్లోకి ఇలా ఇసిరేసామంటే పొలుపు కూడా కింద రాదు. గవర్నమెంట్ అరౌండ్ 1.5 lakh నుంచి 2 lakh దాకా క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేసిందంట. ఎంతవరకు వచ్చిన రిపోర్ట్స్ మనకు రేపు వస్తాయి బయటికి. అండ్ ఆ క్రౌడ్ని చూసి ఏం చేయాలి అర్థం కానీ నాకు సడన్గా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ తగిలింది. అదేంటో మీరే చూడండి. బ్రో ఇప్పుడు దాకా దర్శనం ఫుల్గా జనాలు ఉన్నారని చెప్పేసి అక్కడ మూలలో కూర్చున్నాం, ఆ రష్లో వల్ల కాదులే అని చెప్పేసి. సడన్గా ఇప్పుడు పోలీసులు పిలిచి ఇదంతా ఖాళీగా ఉంది వెళ్ళని చెప్పారు. యాక్చువల్గా ఇది 500 రూపాయల అభిషేక దర్శనం రూట్ అంటే ఇది, బట్ అందరినీ అలౌ చేస్తున్నారు. వీఆర్ లక్కీ. చెప్తే నమ్ముతారో నమ్మరు. 6:10 అవుతుంది. మేము కొండ పైకి వచ్చేటప్పుడు 4 కల్లా వచ్చేసాం. ఈ 2 అవర్స్ ఏం చేసాం, జస్ట్ అలా కూర్చున్నాం, ఎందుకంటే క్రౌడ్ చూసి భయం పుట్టి. దగ్గర 200 మీటర్స్ క్రౌడ్ ఉంది. ఒకవేళ ఆ క్రౌడ్లో కానీ నుంచొని ఉంటే ఇప్పుడు కూడా ఇంకా దర్శనం అయ్యేది కాదు, ఇంత దూరం కూడా వచ్చేవాళ్ళం కాదు. ఆల్ ఆఫ్ ద సడన్ క్యూ అంతా క్లియర్ అయిపోయింది. నార్మల్ డేస్లో కోటప్పకొండలో దర్శనం అయిపోవడం అంటే ఈజీగానే అయిపోయింది. బట్ శివరాత్రి రోజు కోటప్పకొండలో దర్శనం ఇంత ఈజీగా అయిందంటే నేనే నమ్మలేకపోతాను అసలు. ముందు వాట్ జస్ట్ హ్యాపెండ్, అసలు పెద్ద అనుగ్రహం నా మీద గట్టిగా ఉన్నట్టుంది. అందుకని ఏ మాత్రం స్ట్రెస్ లేకుండా దర్శనం అయిపోయింది. 2 లైన్లు ఉంటే మధ్యలో వెళ్తారు, మాట ఉండటన్నా ఉండాలి, అది ముందుకెళ్ళే అందరికి ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు కోటప్పకొండ యాక్చువల్ వ్యూ చూపిస్తాను మీకు. Yes ma'am, that is Rocky's KGF. పొరపాటు ఏంటంటే దర్శనం కోసం వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, లేదంటే లేట్ నైట్స్ వెళ్ళాలి. ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు చిన్న స్టాంపేడ్ జరిగింది, ఒక అమ్మాయి ఊపిరాట్లేదంట, పైకి తీసుకెళ్ళారు అడవుడిగా. క్రౌడ్ అయితే మాత్రం పీక్స్ అనమాట. మెట్ల మీద అలా ఆగిపోయి నుంచున్నాం అంతా. అంతసేపు ఆ క్రౌడ్లో నుంచిన తర్వాత నాకు అనిపించింది ఏంటో తెలుసా, ఈ క్రౌడ్లో ఇంతే నుంచుంటే ఈ రోజుకి ఈ క్రౌడ్లో నుంచి బయటపడలేం. బయట పడకపోగా ఆ స్టాంపేడ్లో నేను కూడా ఇరుక్కుపోవచ్చు. సో అందుకని ఇంకా మెట్లను నమ్ముకోకుండా మెట్ల పక్కనే ఉన్న ఒక కొండ మార్గం ఉంది, కంప్లీట్గా కొండ మార్గం, రాళ్ళు మట్టితో నిండిపోయిన కొండ మార్గం, అందులో నుంచి బయటపడటానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఆ స్టాంపేడ్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఆ క్రౌడ్లో
దగ్గర దగ్గర ఎవ్రీ 2 మినిట్స్కి ఒక స్టెప్ కదులుతుంది. జస్ట్ ఇమాజిన్ ఎవ్రీ 2 మినిట్స్కి ఒక స్టెప్ అంటే నాకు కింద దిగేసరికి నైట్ 1 అయింది. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. అదంతా మెట్ల దారి. అసలు ఫుల్గా అసలు ఊపిరి పీల్చుకోవడం కాదు, చిన్నపిల్లలు అంతా ఏడుస్తున్నారు. నిజం చెప్తున్నాను బ్రో, జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్ చేశాను కానీ ఒక స్టాంపైడ్ మాత్రం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అసలు ఎక్స్పీరియన్స్ చేయడం కాదు, స్టాంపైడ్ని ఎప్పుడు నా కళ్ళతో కూడా చూడలేదు. కానీ ఫస్ట్ టైం ఒక స్టాంపైడ్లో ఇరుక్కుంటానని, స్టాంపైడ్లో ఇరుక్కొని భయపడి ప్రాణాల కోసం కొండదారిని కిందకు వస్తానని ఏ రోజు అనుకోలేదు. ఐ లైక్ ఇట్. నాయన ఒక అమ్మాయికి ఏమైందరా, ఇప్పుడు ఇంత ఫ్రీగా నడుస్తున్నా కానీ జస్ట్ ఒక 20 మీటర్స్ పైకి వెళ్ళామంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇండియన్స్లో సివిక్ సెన్స్ చాలా తక్కువ ఉంటుంది. లైక్ క్యూ ఫాలో అవటం కానీ, లైక్ డీసెన్సీ మెయింటైన్ చేయడం కానీ, రష్ లేకుండా నడవటం కానీ, ఇలాంటివన్నీ చాలామంది రావు. సో ఇండియాలో ఎవరు ఎక్కువ ఉంటారని తెలిసినప్పుడు అట్లీస్ట్ పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉండాలి. లైక్ బ్యారికేడ్స్ పెట్టడం, చాలా పెద్ద రిలీజియస్ గ్యాదరింగ్ కదా, ఇక్కడ ఎక్కడ ఒక్క బ్యారికేడ్ కూడా లేదు. వెళ్ళే వాళ్ళకి దిగే వాళ్ళకి అందరికీ ఇదే దారి. అట్లీస్ట్ నెక్స్ట్ టైం కన్నా మనం చేంజ్ చేసుకుంటే ఈసారి ప్రాణాలు పోకుండా ఉంటాయి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే యు నో వాట్ టు డూ. నేను వద్దన్నా మీరు సబ్స్క్రైబ్ కొడతారు. బట్ చెప్పాల్సింది ఏంటంటే నెక్స్ట్ పార్ట్ 2 ఉంది. కుదిరితే పేషెంట్గా పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. సో పార్ట్ 2లో ఏం చేస్తామంటే యాక్చువల్ జాతర ఉంటుంది కదా, తిరునాళ్ళలో ఉంటాయి డ్యాన్సులు కానీ, లైక్ ఫన్ యాక్టివిటీస్ కానీ, అక్కడ ఉండే పండగ అడవుడు కింద కొండ కింద డివోషనల్ మోడ్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం ఎంజాయ్మెంట్ మోడ్లోకి వచ్చింది పార్ట్ 2లో ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 1 or 2 డేస్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.